పసుపు శుభం. స్వచ్ఛమైన జీవితం, ప్రతి ఇల్లు బాగుండాలి. కర్షక హలం, ప్రతి రైతు పచ్చగా ఉండాలి. కార్మిక చక్రం, కష్టించే ప్రతి మనిషి బాగుపడాలి. ఇది మన జెండా. ఇదే మన ఎజెండా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అన్ని వేళలా అండగా నిలుస్తుంది కార్యకర్తలే. దేశ రాజకీయ చరిత్రలో అనేక ప్రాంతీయ పార్టీలు ఏర్పడినా అతి తక్కువ సమయంలోనే కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 వసంతాలు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా, అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అనుక్షణం తెలుగు ప్రజలకు సేవలందించగలుగుతుందంటే దానికి కారణం కార్యకర్తలే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని ఆస్తుల్ని ఆప్తుల్ని సైతం పోగొట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం, చేస్తున్న త్యాగం వెలకట్టలేనివి. కార్యకర్తల కష్టం శ్రమతోనే నేటికి పసుపు జెండా రెపరెపలాడుతోంది. పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు టీడీపీ సొంతం. అలాంటి కార్యకర్తల క్షేమం సంక్షేమం తెలుగుదేశం పార్టీ బాధ్యత. కన్న తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా ఆదరిస్తుందో తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలపై అదే ప్రేమను చూపిస్తుంది. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పార్టీకి కార్యకర్తలు పునాదులు వంటివారు. ఏ స్వార్థం లేకుండా పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే త్యాగధనులు కార్యకర్తలు. నిజమే, పార్టీ జెండాను మోస్తూ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేది కూడా కార్యకర్తలే. టీడీపీ మొదటి నుంచి పటిష్టమైన కేడర్ ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆలోచనలతో కార్యకర్తలకు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీమాలో చేరిన ప్రతి క్రియాశీలక సభ్యుడు మృతి చెందితే 2 లక్షల రూపాయలు, శాశ్వత వైకల్యానికి 2 లక్షలు, పాక్షికంగా వికలాంగులకు 1 లక్ష, ప్రమాదవశాత్తు గాయాలు ఏర్పడితే 50,000 వంతున వ్యక్తిగత బీమా రక్షణ కార్యకర్తలకు లభిస్తుంది. ఇదే కాకుండా కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే వారికి ఆర్థిక సాయం చేయడం, వారి పిల్లల చదువులకు దోహదపడడం, ఆడబిడ్డల వివాహాలే కాకుండా వారి జీవనోపాధికి తోడుగా సహజ మరణాల సందర్భంలో టీడీపీ అండగా నిలుస్తుంది. ఇలా కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సుమారు 5 లక్షల మందికి పైగానే కార్యకర్తలు బీమా అందిస్తున్నారు. యుద్ధంలో ఎప్పుడు సైనికుల్ని నేను సైన్యాధ్యక్షుడిగా నేనుంటున్నాను. ఎక్కడ మా కార్యకర్తకి ఏమి జరిగినా ఒప్పుకునే ప్రశ్నే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు గారు ఒకటి చెప్పారు, ఒక మాట, నన్ను నారాయణ గారిని కూర్చోబెట్టి, నీ ధైర్యం నారాయణ గారి సింపతి, నెల్లూరు తప్పకుండా గెలుస్తుంది అని చంద్రబాబు చెప్పాడు. ఆ మాట నా గుండెల్లో ప్రతి క్షణం మోగుతుంది. ఆ పెద్ద ఆయన పెట్టినటువంటి బాధ్యత నాలో ఉన్న ధైర్యాన్ని, అందుకే మా భార్య అమెరికా పోతాను, నన్ను పిలిచిన 1 రోజులు నేను రాలేను, నువ్వు కావాలంటే పిల్లల దగ్గర నేను ఒక్కనే ఉంటాను. ఎందుకంటే నారాయణ గారు నమ్మకం ఉండే వాళ్ళు కూడా అందరిలో నేను ఒకడిని. నా వల్ల సారి కొంచెం కూడా నష్టం జరగకూడదు. అది ఆ మేలు ఎలా జరగాలని మా ఫ్రెండ్స్తో నిరంతరం సంప్రదిస్తున్నాం. ఎలా చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అని చూస్తున్నాం. అందుకని అందరం ధైర్యం ఉండండి. ఎక్కడ మీ ఏరియాలో
ఎవరినైనా మనోళ్ళు ఏమైనా కొనేదని ప్రయత్నిస్తుంటే ఒక ఫోన్ చేసి మాకు చెప్పండి. నారాయణ సారి ఊర్లో లేకపోతే శ్రీనివాసుడు టికెట్ రాలేదు, ఇంత ముందులా ఉండడేమో అనుకోవద్దు. ఎప్పుడూ ఒకటే శ్రీనివాసరెడ్డి అని చెప్పి మనం చేస్తున్నా. నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పోటీ చేశారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగియడంతో పార్టీ నేతలు కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు. తనతో పాటు రాత్రింబవళ్లు శ్రమించి పార్టీ కేడర్ను ఆదుకోవాలి, నిజమే ఎలా ఆలోచన నుంచి పుట్టిందే టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి. నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, శరణిలతో ఆయన మాట్లాడారు. ఏటా తన కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 కోట్ల రూపాయలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు చేస్తారు. ముందుగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందిస్తారు. కార్యకర్తల కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏర్పడితే ఆ మేరకు సంక్షేమ నిధి నుంచి వారికి సహాయం చేస్తారు. ఇదే కాకుండా కార్యకర్తల పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించాలని ఆలోచన చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నడిచిన వారు, ఈ ఎన్నికల్లో శ్రమించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ప్రతి ఏటా కార్యకర్తల సంక్షేమానికి 10 కోట్లను డాక్టర్ పొంగూరు నారాయణ ఖర్చు పెట్టనున్నారు. నేను కార్యకర్తలకు ఒక 10 కోట్లు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా పిల్లలు, మా మిస్సెస్, మా అల్లుళ్ళు అందరూ కలిసి ఒక 10 crores వాళ్ళకి ఒక ఫండ్గా తయారు చేయమన్నాను. వాళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్నా, పిల్లలు చదువుకున్నా, పై చదువులకు పోతానన్నా, లేదా ఏదైనా వాళ్ళ పెళ్ళిళ్ళు కానిటువంటి ఉన్నా, అటువంటి వాటికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ వాటికి వీటి కార్యకర్తల కోసంగా చేయటం కోసంగా 10 crores మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు, మా మిస్సెస్, మా బ్రదరు వీళ్ళందరూ కూడా ఒక 10 crores డిపాజిట్ చేస్తారు. వాళ్ళు చేయమని చెప్పాను. ఎందుకంటే సంపాదించిన దాంతో కొంత ప్రజలకు సేవ చేయాలి. మా వాళ్ళందరూ కూడా చెప్పాను. మన ఎలక్షన్లో కూడా మా కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ తిరగమంటే కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు కూడా ప్రజలు, సొసైటీలో అనేక రకాల స్టేజ్ వాళ్ళు ఉంటారు. బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ సొసైటీలో ఎలా ఉండాలనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి రావాలి, ఏం చేయాలి వాళ్ళకి అనేది అనే ఉద్దేశంతో యాక్చువల్గా వాళ్ళని మన ఎలక్షన్ క్యాన్వాస్కి తిప్పాను. వాళ్ళు కూడా చాలా బాగా తిరిగారు. వాళ్ళకు కూడా చాలా అవగాహన వచ్చింది. ఎందుకంటే మా జనరేషన్, మా ఫ్యామిలీలో పేద కుటుంబం నుంచి వచ్చి ఒక బస్ కండక్టర్గా వచ్చా. కానీ వాళ్ళు వచ్చేందంటే రాగానే హై లెవెల్లో ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలు ఉన్నారు తెలియని దానికోసం తిప్పాను, తిరిగారు. వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది. మొన్న 10 crores నేను వాళ్ళందరినీ కూర్చొని పెట్టి చెప్పాను. మీరు సొసైటీలో చాలామంది చూశారు, ఎంతోమంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలా. ఒక 10 crores అంటే వెంటనే అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ యాక్చువల్గా డిపాజిట్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి దాంతో నెల్లూరు సిటీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. పసుపు చెండగరేస్తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఒక ఆలోచన ఎందరో కార్యకర్తలకు భరోసానిస్తుంది. గతంలో జరిగిన పార్టీ సమావేశాల్లో కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదన్న మాటలు వినిపించేవి. తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదన కార్యకర్తల నుంచి వ్యక్తమయ్యేది. జిల్లాలో తొలిసారిగా డాక్టర్ పొంగూరు నారాయణ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని తీసుకొస్తున్నారు. దీనిని పటిష్టంగా అమలు చేసి మంచి ఫలితాలు వస్తే పార్టీ పరంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఎన్నాళ్లకు పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా దొరికిందన్న సంబరం పార్టీ కేడర్లో కనిపిస్తుంది. పునాదులు వంటి కార్యకర్తలను ఆదుకునేందుకు మరికొంతమంది నేతలు ముందుకు రావాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.